హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వాము ఆకు నాకు తెలిసి ప్రతి ఇంట్లో ఉండాలండి. ప్రతి ఇంట్లో ఉంటే చాలా అంటే చాలా బెనిఫిట్. దీంతో ఈజీగా ప్లాంట్ గ్రోత్ కూడా అవుతుందండి. జస్ట్ ఒక కొమ్మ తీసుకెళ్ళి మీరు పెట్టేస్తే వెంటనే అంటుకుంటుంది. సో ఇది చిన్నపిల్లలకి జలుబు దగ్గు ఇలా దేనికైనా చాలా యూస్ఫుల్ అండి. సో ఇప్పుడు ఎక్కడైనా మీకు కనిపిస్తే ఖచ్చితంగా ఇంటికి తీసుకొచ్చి పెంచేసుకోండి. సో దీన్ని ఏంటంటే డైలీ నేను ఒక రెండు ఆకులు పిల్లలకి తినిపించడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం పిల్లలకే కాదు, మనకు కూడా మనకు జలుబు దగ్గు అలా ఏమన్నా ఉంటే ఒక 4 ఆకులు తింటే ఆటోమేటిక్గా ఒక 2-3 డేస్లో కంట్రోల్ అవుతుందండి. సో ఇది వచ్చేసి జరుగుతున్న టైంలో నాకు ఇది డిఫరెంట్గా పురుగు కనిపించింది. ఇప్పటిదాకా నేను ఎప్పుడు చూడలేదండి. ఇది ఫర్ ద ఫస్ట్ టైం చూసాను. అయితే ఇది గూగుల్ లెన్స్లో ట్రై చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఇది మామిడి చెట్టుకి, మామిడి ఆకులకి, మామిడి ఆకులో కనిపించకుండా ఉండే ఒక పురుగంట. యాక్చువల్గా మళ్ళీ ఆలోచిస్తే ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంది మా ఇంటి వెనుక, అక్కడ నుంచి వచ్చి పడ్డదన్నమాట. సో మధ్యలో ఆ లైన్ ఉంది కదా, అది మామిడి ఆకుకి అంటుకొని ఉండడం వల్ల ఆ పురుగు మనకు కనిపించదంట. అయితే మా ఇంట్లో నాకు ఇంకొక నచ్చిన ప్లాంట్ ఏదైనా ఉందంటే అది మనీ ప్లాంట్ అండి. నిజంగా ఎంత బాగా గ్రోత్ అయింది. పెద్దగా కేరింగ్ కూడా ఏమీ లేదు దీని మీద, కానీ చాలా బాగా గ్రోత్ అయింది. కాకపోతే ఈ పాటికి డౌన్లో కూడా కిందికి వచ్చేసేది, కాకపోతే కోతులు వచ్చేసి మొత్తం తెంపేస్తున్నాయండి. సో చాలా అంటే చాలా బాగా గ్రోత్ అయింది.